జైలు నుంచి విడుదలైన కవితకు టపాసులు కాల్చి స్వాగతం పలికారు బీఆర్ఎస్ నేతలు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకప్పుడు ప్రజా సమస్యల కోసం పోరాడి జైలుకు వెళ్లి తిరిగి వస్తే స్వాగతం సత్కారాలు చేసేవారని, కానీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలు నుంచి వస్తే బాంబులు కాలుస్తూ స్వాగతం పలకటం ఏమిటని ఎద్దేవా చేశారు ఆయన. ఇలాంటి స్వాగతాలు పలకటం బీఆర్ఎస్ నాయకులకి చెల్లుబాటు అవుతుందని దుయ్యబట్టారు. స్వాతంత్రం కోసం కొట్టాలంటే జైలుకి వస్తే ర్యాలీలు తీస్తారు, బాంబులు కాలుస్తాం. నేను ఎందుకు బాంబులు కాల్చి ఒకటి అర్థం కాదు. ఎందుకు బాంబులు కాల్చుతున్నా పేరుతో బాంబులు కాలుస్తారా? ఎవరైనా తెలంగాణ కోసం కొట్టాలని జైలుకి పోయాం, స్వాతంత్రం కోసం కొట్టాలి అంటే ఇంకేమైనా కొట్టాలి, ప్రజా సమస్యల కోసం కొట్టాలంటే జైలుకి పోతే పేరుతో బాంబులు కాలుస్తాం. వాళ్ళ పరిస్థితి వస్తుంది. మన పరిస్థితి బాగుంటుంది, ఏం లేదు. తప్పకుండా మీ ఆశీర్వాదంతో ఇక 10 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది.